వేమన పద్యాలు సిరీస్లో 27వ పద్యం. ఇరుకు వచ్చు వేళ ఈశ్వరునెంతురు కరుణగనునే వట్టి గాసిగాక. సుఖము వచ్చు వేళ చూడంగనొల్లరు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఇరుకు వచ్చు వేళ ఈశ్వరునెంతురు కరుణగనునే వట్టి గాసిగాక. సుఖము వచ్చు వేళ చూడంగనొల్లరు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఇరుకు వచ్చు వేళ. ఇరుకు వచ్చు వేళ మనం ఇరుక్కున్నప్పుడు, అంటే కష్టంలో మనం ఉన్నప్పుడు, కష్టం మనకి వచ్చిన వేళ. ఈశ్వరుని ఎంతురు. ఈశ్వరుని ఎంతురు. ఎంతురు అంటే తలుస్తారు అని. ఈశ్వరుని అంటే దేవుణ్ణి, శివుణ్ణి తలుస్తారు. కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి తలుచుకుంటారు. కరుణగనునే. కరుణగనునే కరుణ చూపిస్తాడా, దేవుడు కరుణ చూపిస్తాడా. వట్టి గాసిగాక. గాసి అంటే కష్టం, శ్రమ అని అర్థం. మనం ఊరికే కష్టపడ్డమే కానీ దేవుడు మనకి కరుణిస్తాడా అని. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం తలుచుకుంటే, మనం ఊరికే తలుచుకోవడం కష్టపడ్డం కానీ దేవుడు మాత్రం మనల్ని కరుణించడు. సుఖము వచ్చు వేళ చూడంగనొల్లరు. సుఖము వచ్చు వేళ అంటే మనం సుఖంలో ఉన్నప్పుడు, మనకి కష్టాలు లేకుండా మనం సంతోషంగా ఉన్నప్పుడు చూడంగనొల్లరు, దేవుణ్ణి ఎవరు తలచుకోరు. అలా ఉంటే దేవుడు మనల్ని కరుణించడు. దుఃఖం ఉన్నప్పుడు దేవుణ్ణి అసలు తలుచుకోకుండా కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి తలుచుకుంటే దేవుడు మనల్ని కరుణించడు. భావం. కష్టం వచ్చినప్పుడు శివుని తలచి సుఖపడేటప్పుడు దైవాన్ని తలచకుండా ఉంటే ఈశ్వరుడు కరుణించడు. సుఖ దుఃఖాలకు అతీతంగా మనస్సును నిలపాలి.